అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వసంత్ కుమార్ గారు. ప్రపంచంలోనే కోవిడ్కి 100%, డెంగ్యూకి 100%, చికెన్ గున్యాకి 100%. ఎస్, ఇది 100%. ఇది 16th కేసు, డెంగ్యూ కేసు. ఈ డెంగ్యూ కేసులో ప్లేట్లెట్స్ పడుతూ వచ్చాయి. అన్ని కూడా మీకు క్లియర్గా నేను పెట్టడం జరుగుతుంది. పడుతూ వచ్చింది ప్రైవేట్ హాస్పిటల్లో 23-24,000 అప్పుడు నాకు ఈ కేసు రిపోర్ట్ చేయడం జరిగింది. 24,000 ప్లేట్లెట్స్ దగ్గర ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు నెక్స్ట్ ఇమ్మీడియట్ 12 అవర్స్లోనే 34,000కి రీచ్ అవ్వడం జరిగింది. 34,000 నుంచి నెక్స్ట్ డే 72,000 నెక్స్ట్ డే 2,11,000. దిస్ ఇస్ కాల్ ద ట్రీట్మెంట్. ఈ రోజు మనం చూసిన మొన్న డెత్ ఒక్కటి జరిగింది ఖమ్మంలో, కార్పొరేట్ హాస్పిటల్ అంటున్నారు. అక్కడ డెంగ్యూతో మరణిస్తే రక్షాబంధన్ అక్క తమ్ముడికి కట్టింది. చనిపోయిన తమ్ముడికి చనిపోవాల్సిన దుర్మార్గ పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ట్రీట్మెంట్స్ అక్కడ ఇయ్యనప్పుడు ఇలాంటి సమస్యలు ఏర్పడుతుంటాయి. సో దయచేసి నేను ఈ వీడియోని అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయాల్సిన కోరుతున్నాను. ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఈ డెత్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, కానీ రికార్డుల నుంచి తొలగించబడుతుంది. డెత్ ఉంచొద్దని దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది, ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయాల్సింది కోరుతున్నాను. ఈ ట్రీట్మెంట్ యొక్క ముఖ్యత్వం ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ డెత్స్ ఎందుకు కారణం, ఈ ప్లేట్లెట్స్ పడడానికి కారణం ఎందుకు అన్ని చోట్ల అంటే, ఫస్ట్ థింగ్ ఒక ప్యాంటప్రజోల్ పెడతారు, లేకుంటే యాంటాసిడ్ పెడతారు. అవి వైరస్ని పెంచే మందులు, వైరస్ ఇంకా పెంచే మందులు. సైంటిఫిక్గానే దీనికి కూడా ఆన్సర్. సెకండ్, యాంటీబయాటిక్స్ పెడతారు. యాంటీబయాటిక్స్ కూడా ఎప్పుడైతే మీకు యాంటీబయాటిక్స్, హయ్యర్ యాంటీబయాటిక్స్ పెట్టినప్పుడు ఆ వీన్ అంతా కూడా థ్రాంబోఫ్లెబిటిస్ అంటాము, వాస్కులైటిస్ అవుతుంది. అది మొత్తం కూడా డ్యామేజ్ అవడం వల్ల థ్రాంబోస్డ్ అవుతుంది, గడ్డ కడుతుంది, రక్తం గడ్డ కడుతుంది. సో ప్లేట్లెట్స్ కన్జప్షన్ అక్కడ ఎక్కువైపోతుంది. ఒకటి, ప్లేట్లెట్స్ పడుతూ ఉంటాయి, వైరస్ పెరుగుతుంటాయి. దెన్ అగైన్ దీనివల్ల కూడా ప్లేట్లెట్స్ తగ్గడం. మూడవది, లివర్ అనేది ఫుల్గా డ్యామేజ్ అవుతుంది. టోటల్లీ లివర్ ఎంజైమ్స్ డిస్టర్బ్ అవుతుంది. ఆల్కలైన్ ఫాస్ఫేటేస్ కానీ, లేకుంటే SGOT కానీ, C రియాక్టివ్ ప్రోటీన్ అంతా కూడా పెరగడం జరుగుతుంది. లివర్ వైరల్ హెపటైటిస్ అంటారు, ఆ స్టేజ్లోకి వస్తుంది. అలాంటప్పుడు IV పారాసిటమాల్ దాని మీద పుండి మీద కాలం చల్లినట్టు 5 నుంచి 6 రోజులు ఫీవర్ తగ్గినప్పుడు 5 నుంచి 6 రోజులు పెట్టడం జరుగుతుంది. ఇంకా డ్యామేజ్ అవుతుంది. మూడోది. నాలుగోది, క్యారీపిల్, పపాయ లీఫ్ జ్యూస్, పపాయ ఫ్రూట్స్, కివీ ఫ్రూట్స్ అనేది ఏదైతే ఇస్తుంటారో అన్ని కూడా గ్యాస్ట్రైటిస్ ఫామ్ చేసి